యోబు 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు. చూడండి, ఇక్కడ యోబు భక్తులు చెప్తున్నారు. యోబు విషయము అందరికీ తెలుసు. చిన్న పిల్లలు అడిగినా చెప్తాడు. ఏంటంటే యోబుకి ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మరి వచ్చినప్పటికీ మరి యోబు ఎలా ఉన్నాడు, ఏమంటున్నాడంటే మరి నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారుతానంటున్నాడు. మరి నాకు శోధనలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు కానీ, మనకి వేదనలు వచ్చినప్పుడు దాని నుంచి మనం నలిగిపోకూడదు కానీ, మరి ఆపదలు వచ్చినప్పుడు వాటిని బట్టి మనం కుంగిపోవడం కానీ, మరి యోబు భక్తుడు ఏమంటాడంటే నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారుతాను అంటున్నాడు. మరి యోబు గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఉదాహరణలో ఒకసారి చూడండి. యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. మరి ఇక్కడ ఉసి దేశంలో ఉన్న ఈయన యథార్థవంతుడును న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడండి. మరి భయము భక్తి కలిగి యథార్థత ఉన్నవారికి శ్రమలు వస్తాయా? దేవునిలో ఉన్నవారికి వస్తాయా? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా ఉంటున్నాను, ఎంత మరి మంచిగా ఉంటున్నాను, మరి దేవుని సన్నిధిలో మరి న్యాయంగా నడుచుకుంటున్నాను, మరి వెళ్తున్నాను వస్తున్నాను, దేవుని సన్నిధిలో భయభక్తులతో జీవిస్తున్నాను. ప్రభా నాకే ఎందుకు రావాలి శోధనలు అనేసి మనం దేవుని ప్రశ్నించిన వారిగానే జీవిస్తాం. మన జీవితాల్లో మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు మరి దేవుని దూషించే వారంగా మనం కనపడుతున్నాము. ఇక్కడ భక్తులైన మరి యోబు గారు ఏమంటున్నారంటే నాకు శోధన వచ్చినప్పుడు నేను సువర్ణం వలె మారుతాను. ఒక బంగారం ఉన్నదనుకోండి, ఆ బంగారము మామూలు వాడిన తర్వాత అది మట్టితోటి ఉంటుంది. అది కొలుములో వేసి కాల్చబడినప్పుడు ఆ మట్టంతా కొలుములో కరిగిపోయి అది మరి ఉన్న ఒరిజినాలిటీ మనకు కనిపిస్తుంది, మెరుస్తుంది అన్నమాట. బంగారము మరి ఒరిజినాలిటీ తోటి మెరుస్తుంది. అలాగే మనకు వచ్చే శ్రమల కొలుములో మనం కాల్చబడినప్పుడు మనము చోట్ల వల్లే ప్రకాశింపబడాలంట. మరి ఇక్కడ యోబు గారు కూడా ఆయనకు వచ్చిన శ్రమలో ఎందుకు నాకు వచ్చిందనేసి ఆయన ప్రశ్నించలేదు కానీ ఈ శ్రమంలో నేను ప్రకాశించేవాడిగా ఉండాలనేసి ఒక నిర్ణయం తీసుకొని మరి ఆయన మరి నిరాశ నిస్పృహలకు వేదనలకు ఆయన కుంగిపోలేదు కానీ ఒక బంగారు కొలుములో కాల్చబడితే ఎలాగైతే నేను మెరుస్తుందో అలాగే నా శ్రమలో నేను ఆత్మీయ జీవితంలో ఇంకా అభివృద్ధి చెందాను. మరి మన శరీరం నలిగిపోతే మనం ప్రార్థించలేము, మన ఆత్మ కుంగిపోతే మనం ప్రార్థించలేము. ఎందుకు నాకే ఇంత శ్రమ వచ్చింది, ఈ దేవుడు ఉన్నాడా, నాకు ఇంత శ్రమ పెట్టాడు, నాకు ఈ దేవుడు ఉన్నాడని మనం ప్రశ్నించి మన ఆత్మను బలపరచుకోలేము. అయితే ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే ఆ శ్రమలోనే బలపడాలంటున్నాడు, ఆ శ్రమలోనే దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలన్నాడు, ఆ శ్రమలోనే ప్రకాశించే వాళ్ళగా ఉండాలనేసి మరి భక్తుడు అంటున్నాడు. మరి ఎందుకు ఆయనకి శ్రమ వచ్చిందంటే దేవునిలో యథార్థంగా జీవించినందుకు ఆయన శ్రమ వచ్చింది. మరి ఒక్కసారి మరి 10 మంది బిడ్డలు పోయారు. మరి ఎవరైనా తట్టుకోగలమా? ఆ శోధన ఎవరు తట్టుకోగలమా? అసలే మరి అక్కడ మరి మనం చదివేసుకుంటాము, వాక్యం ఉన్నది కనుక మనం చదివేసుకుంటాము, ఈజీగా తీసేసుకుంటాము. కానీ దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ. మరి అనుభవంలో మరి ఆయన ఎంత అనుభవించాడంటే మరి అక్కడ అంత భయభక్తులుగా ఉన్నప్పుడు సాతాను అంటుంది, సాతాను లోపలికి వచ్చి ఇటు అటు తిరిగి మరి దేవుని
వదిలేస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడైనా వీరిని శోధించాలి, వీరిని ఆ భయభక్తుల్లో నుంచి ఆ దేవుల్లో నుంచి పక్కకు లాగేయాలనేసి సాతాను ఇటు అటు తిరుగుచు, మరి వాడి పనేం ఉండదు కనుక ఇటు అటు తిరుగుచు మరి మనల్ని లోకంలోకి లాగేయాలి, నెట్టేయాలని చూస్తాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ఆ కంచి వేసేస్తే మరి నేను యోగుని నిన్ను ప్రార్థించుకోలేని స్థితిలో చేయగలనేసి అక్కడ ఒప్పింప చేసుకొని దేవునితో నేను మాట తీసుకొని వస్తుంది అన్నమాట. తీసుకొని వచ్చినప్పుడు ఆ కంచె దేవుడు తీసేస్తాడు. మరి సాతాను వచ్చి ఆయన్ని శోధిస్తూ ఉంటారు. మరి ఆయన అలా ప్రార్థించుకున్న సమయంలోనే కొంతమంది వచ్చి నీ ఆస్తులు అంతస్తులు పొలాలు అన్నీ కూడా నాశనం అయిపోయింది, నీ గొర్రెలు గొడ్లు అన్నీ కూడా చూడండి ఒకసారి ఇంకా కింద చదువున్నాము. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను అన్నయ్య భోజనం చేయుచును ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసింది. జరిగినదని తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని ఆజ్ఞ ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రొట్టెపెట్టి కాల్చి వేసేది. దాన్ని తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయుల 3 సమూహములుగా వచ్చి గుండెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిది. నీకు దాన్ని తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానని. చూడండి ఇక్కడ యోబు గారికి ఒక్కొక్క సమయంలో కొన్ని పోతున్నాయి. మరి అన్ని కూడా విన్నప్పుడు మరి ఏమంటున్నాడంటే దేవుడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. మరి ఆయనకున్న సమస్తము పోయినప్పటికీ మరి ఆస్తంతా పోయింది అనుకోండి, ఒకవేళ బిడ్డలుంటే బిడ్డలను చూసానా సంతోషించవచ్చు. కానీ బిడ్డలను మరి ఆయన లేచి బిడ్డలు పిలుచుకొని కుటుంబ ప్రార్థన చేసుకునేవాడంట. మరి ఆ రోజు బిడ్డలు 10 మంది పోయారని వార్త వినగానే మరి ఆయన హృదయం తల్లడిల్లిపోయింది. ఉదయాన్నే లేచాడు, బిడ్డల పెద్దోడా చిన్నోడా రండి ప్రార్థన చేసుకున్నామంటే ఎవరున్నారండి? ఎవరూ లేరు. మరి ఆ ఉదయం ఎంత తల్లడిల్లిపోతుంది. మరి ఆ తల్లడిల్లిపోయే పరిస్థితిలో కూడా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అనేసి మరి దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంతే కాకుండా మరి ఆయనకి ఆస్తి పోవడమే కాదు, మరి తర్వాత బిడ్డలు పోవడమే కాదు, తన శరీరాన్ని కూడా వచ్చేసిందండి. మరి శరీరము ఎలా ఉందంటే కురుపులతో ఉండి మరి ఆయన గోకోవడానికి కూడా గోరులేని జబ్బు వచ్చేసిందంట. మరి చిల్ల పెంకులు కొట్టి కోరుకుంటాడంట. చూడండి ఒకసారి ఎక్కడ ఉంటుంది. అందుకు యెహోవా అతని వశమున్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అధికారి మొదలుకొని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోగును ముట్టెను. అతను ఒళ్ళు పోగుకొనుటకై చిన్న పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా చూడండి మరి ఎంత భయంకరమైన వ్యాధండి. మరి గోకోవడానికి కూడా గోళ్ళు కూడా లేవంటుంది. అంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ మరి ఆస్తి పోయినా అంతస్తులు పోయినా ఆయనకి కలిగిన సమస్తము పోయినప్పటికీ మరి శరీరం ఏమైనా కొంచెం బాగుంటుంది అనుకుంటే ఆ శరీరం కూడా సహకరించట్లేదండి. సహకరించకపోతే మరి మనం ఏం చేస్తాము? ఏంటి ప్రభా నాకు ఈ శోధన ఏంటనేసి మనం కుంగిపోయి దేవుడిని అసలే స్తుతించలేము. ఏంటంటే నా పరిస్థితుల్లో నేను ఒక 2-3 నెలలు కూడా దేవుణ్ణి ప్రార్థించుకోలేను. నా పరిస్థితిలో ఏంటి ప్రభా నాకెందుకు శోధన రావాలి, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా చేయాలి, నీ సన్నిధిలో మరి యథార్థంగాను నీ బిడ్డల్ని మరి నడిపిస్తున్న సేవకుని నువ్వు ఎందుకు తీసుకున్నావు ప్రభా అనేసి అది ఒక ప్రశ్నగా నాకు మిగిలిపోయి ఒక 2-3 నెలలు ప్రార్థన కూడా చేసుకున్నాను. ఎందుకు చేసుకోవాలి నేను అన్న మరి మనసు వచ్చేస్తుంది ఎవరికైనా. కానీ ఇక్కడ యోబు భక్తుడు
మర్చిపో అంటుంది. మరి అయితే ఏమంటాడంటే ఆ భక్తుడు, మరి మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. మరి మనలో ఉన్న మూర్ఖత్వం తీసివేసుకుని, దేవా నేను నాకు ఇచ్చిన పరిస్థితుల్లో నేను నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగానే చేయి ప్రభువా అనేసి మనం ఎప్పుడైతే దేవుని స్తుతించే వారంగా ఉంటామో, మరి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. మరి అలాగే మరి మన శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మనం మెరిసే వారంగా ఉంటాం. అటువంటి మరి జీవితం మనం జీవించే వారంగా ఉండాలి. మరి అలాగే మరి తర్వాత మరి లాస్ట్ లో చూడండి ఒకసారి, 47:10 చూడండి ఒకసారి. మరి ఆయన జీవితంలో మరి స్నేహితులు కూడా ప్రేమించేశారండి. అప్పటి వరకు కూడా ఆ స్నేహితులు ఎంతగానో ప్రేమించేవారు అతన్ని. మరి స్నేహితులు ప్రేమించారు, భార్య ప్రేమించారు, బిడ్డలు ప్రేమించారు, అందరూ ప్రేమించారు. కానీ అందరి ప్రేమ కూడా మరి సాతాను ఏం చేసిందంటే ఆ హృదయాన్ని అతలాకుతం చేసేసిందండి. మరి అంత పరిస్థితుల్లో కూడా మరి దేవుడు యోబు గారు ఆయన్ని దేవుడిని స్తుతిస్తానే ఉన్నారు. ఆ స్తుతి చేయటం వల్ల మరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి కష్టం లాస్ట్ లో చూడండి 42:11 చూడండి ఒకసారి. మరియు 11 చూడండి. అప్పుడు అతని సహోదరులను అతని అక్క చెల్లెలను అంతకు ముందు అతని పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని వరకు దుఃఖించుచు అతను ఓదార్చింది. మరి అంతకు పైన ఒకసారి చూడండి. మరియు యోబు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితి దయచేసింది. మరి ఆయన దేవుని సన్నిధిలో మరి యథార్థంగా జీవించాడు కనుక సాతాను శోధించినప్పటికీ అతడు సువర్ణంగా మార్చు మరి ఆఖరికి ఏం చేశారంటే ఆ శోధన సహించిన భక్తుడు మరి రెండంతల ఆశీర్వాదంతో ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించిన తర్వాత వస్తున్నారంటండి వాళ్ళు. ఎవరు వస్తున్నారు? వారి అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు. అప్పటి వరకు విడిచిపెట్టేశారు. మన శోధనలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనతో ఉన్న వారు ఎవరు మనకు రారండి. కనీసం ఓదార్చడానికి కూడా రాదు. అప్పుడే మన రక్త సంబంధం కూడా దూరం అయిపోతారు. మనం ఎప్పుడైతే వేదంలో, బాధంలో, శోధనలో ఉంటామో అప్పుడే మన రక్త సంబంధం కూడా దూరం అయిపోతారు. అప్పుడు మనం దేవుడి మీద అనుకున్నప్పుడు, దేవుడిలో మనము అంటుకట్టబడిన అనుభవంలోనికి మనం ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని సువర్ణం వలె మార్చి దేవుని కొరకు వాడుకునే బిడ్డలుగా మనం తయారు చేస్తాడు. తర్వాత ఏంటంటే మొదటి స్థితి కంటే మరి కడపటి స్థితి ఇంకా మరి ఆశీర్వదింపబడే స్థితిలో ఉన్నాం. అప్పుడు వస్తారండి బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, మన అన్నదమ్ములు వస్తారు. అందరూ వచ్చి మరలా తినడానికి వస్తారంటే మనల్ని మరి దుఃఖంలో ఉండగా వాదార్చేవారు, మరి మన బాధల్లో ఉండగా మనం చూసేవారు ఎవరు అప్పుడు బాధల్లో రారు. కానీ మరి మనం మరలా మరి ఆ యోబు గారు మరలా క్షేమస్థితిని పొందుకున్నప్పుడు వారి స్నేహితులు, బంధువులు వచ్చి ఆయనతో కలిసి సంతోషించేవారు ఉన్నారంట. మరి లాస్ట్ లో చూడండి ఆయన మరియు యోబున పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికంగా యెహోవా అతనికి దయచేసింది. మరి చూడండి ఆయన మరి 10 మంది పిల్లలు పోయారనుకోండి, 20 మంది పిల్లలు ఇచ్చారు. కొంత ఆస్తి పోయింది అనుకోండి, డబల్ రెట్టింపు ఆస్తిని ఆయన పొందుకున్నాడు. మరి అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని మీద ఆనుకొని మరి మన కష్టాలు వచ్చినప్పుడు, మరి బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవునిలో మనము మరి ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి రెండంతల ఆశీర్వాదంతో మనం బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి అలాగే మరి మన
అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన ఆయన అబ్రహామాను పిలువగా అబ్రహామాను పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన అప్పుడు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీవు ఒక్కడైన నీ కుమారుని అనగా ప్రేమించి ఇస్సాకును తీసుకుని నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పింది. చాలా ఇక్కడ ఏం చేస్తున్నాడండి? అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. మరి పరిశోధన అంటే మరి ఏంటంటే అబ్రహాముకి వృద్ధాప్యంలో లేక ఒక కుమారుడు కని ఉన్నాడు. మరి అప్పటి వరకు కుమారుడు లేనంత వరకు కూడా దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా అబ్రహాము ఉన్నాడు. కానీ బిడ్డ కలిగిన తర్వాత మరి దేవుని మీద ప్రేమ కొంచెం తక్కువైందేమో. ఎందుకంటే మరి లేక పుట్టాడు కదా కుమారుడు. ఆ కుమారుడే ప్రేమగా చూసుకుంటూ దేవుని మీద కొంచెం ప్రేమ తగ్గుంటుంది. అందుకే దేవుడు అక్కడ ఆ విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు. మరి పరీక్షించి ఏమంటున్నాడంటే ఒకసారి చూడండి, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు అంటాడు. అక్కడ నేను ఇచ్చిన కుమారుని అనట్లేదు. ఆ కుమారుడు ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు. కానీ మరి నేను ఇచ్చిన నీ కుమారుని అనట్లేదు. కానీ నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అంటున్నాడు. అంటే మరి దేవుని మీద కొంచెం ప్రేమ తగ్గి కుమారుని మీద ప్రేమ పెంచుకుని ఉండవచ్చు. అందుకే అంటున్నాడు, నీకు కుమారుడైన ఆ కుమారుని నాకు బలి అంటున్నాడు. అయినప్పటికీ దేవుడు మరి ఆ పరిశోధించే సమయంలో అబ్రహాము కృంగిపోలేదు. ఎందుకు ప్రభా మరి లేక నాకు ఇచ్చావు, నన్ను మళ్ళీ బలి ఇవ్వమంటున్నావు అనేసి అక్కడ ప్రశ్న వేయలేదు. కానీ దేవుడు చిత్తం ప్రభా అనేసి మరి దేవుని చిత్తానికి లోపడుతున్నాడు. మరి మన పరిస్థితుల్లో ఏ పరిస్థితి మనకు వచ్చినప్పటికీ మన ఆత్మీయ జీవితంలో మరి మరి దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే నీతిగా యథార్థంగా భయముతో భక్తితో ఉంటామో అప్పుడే మనకి శోధనలు వస్తాయి. ఆ శోధనలో ప్రభా నాకే ఎందుకు ఈ శోధన మనం పొందుకోబడదు. కానీ మరి అబ్రహాం ఏమంటున్నాడంటే లేక ఇచ్చావు ప్రభా, ఈ కుమారుని నేను బలి అడుగుతున్నావు ఏంటనేసి అక్కడ ప్రశ్నించలేదు. కానీ చిత్తము ప్రభా అన్నాడు. మరి మన పరిస్థితిలో విశ్వాసాన్ని బలహీనపరచడానికి, మనమున్న విశ్వాసాన్ని బలహీనపరచడానికి మరి ఎన్నో శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మరి కొంచెం గట్టిగా మాట్లాడే పరిస్థితులు వచ్చినప్పటికీ మరలా నేను సన్నిధిలో నిలబడి మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో అనేసి మరి మనము ఆత్మీయ స్థితిలో దిగజారిపోకూడదు. కానీ మరి ఇంకాను ఆ బలహీనతను బట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన యథార్థతను వదలకుండా దేవుని సన్నిధిలో బలము కలిగిన బలంగా ఉంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఏమంటాడంటే ఆ బిడ్డను తీసుకొని చిత్తం ప్రభు అనేసి ఆ కొండకు వెళ్ళినప్పుడు ఒక తండ్రి కొడుకులు మరి ఆ కొండకు వెళ్ళేటప్పుడు మరి కొడుకు అంటున్నాడు, ప్రక్కనే ఉండి అంటున్నాడు, నాన్న మరి మనందరం వెళ్తున్నాము, అక్కడ బలిపడటానికి ఎవరున్నారు ప్రభు, ఎవరున్నారు నాన్న అనేసరికి ఆ తండ్రి హృదయం ఎంత మరి ఎంత ఇదైపోతుందండి, ఎంత శాపంలో వెళ్ళిపోతుంది, హృదయంలో ఎంత వేదన ఉంటుంది. అబ్రహాము గారికి ఏంటి లేక ఇచ్చాడు నాకు కొడుకుని, మరి కొడుకుని బట్టి నేను సంతోషపడుకుంటున్న సమయంలో మరి కొడుకుని భరించేయమంటున్నాడు ఏంటనేసి హృదయంలో ఎంత వేదనకు గురైపోయి ఉంటాడో ఆ తండ్రి. అయితే మరి కొడుకు అడుగుతున్న సమయంలో ఆ వేదన అంతా లోపలే ఉంచుకొని అమ్మా యెహోవా నీవే అంటున్నాడు, మరి దేవుడే చూస్తుంది అనేసి మరి దేవుని మీద ఆనుకొని వెళ్తున్నాడండి. ఆనుకొని వెళ్ళి మరి ఆ పర్వతం మీద మరి కట్టెలు పేర్చేసి మరి బాబుని పొడగబెట్టి మరి కత్తి ఎత్తినప్పుడు ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడండి? బలపరిచాడు. దేవుని నామానికే స్తోత్రం. మరి మన జీవితంలో మన పరిస్థితుల్లో మరి ఎటువంటి వచ్చినప్పటికీ మరి ఆ పరిస్థితిలో మనం దేవుని సన్నిధికి చిత్తము ప్రభు అనేసి మనం ఒప్పుకుంటే మరి అక్కడ ఒక పశువుని ఎదుర్కొండగా పొట్టేళ్ళని దేవుడు ఉంచి అబ్రహామా మరి నువ్వు నా చిత్తానికి మరి ఒప్పుకున్నావు కనుక బిడ్డను తీసి పక్కన పెట్టి ఆ తీసుకొచ్చి వదిలించమంటాడు. మరి ఆయన విశ్వాసాన్ని అక్కడ బలపరిచాడు. మరి అలాగే మన విశ్వాసం మనం ఎలాగ చూసుకుంటున్నాము, మరి మన
శోధనలు వచ్చినప్పుడు మన అవిశ్వాసాన్ని కోల్పోకుండా మరి చీకటి మనల్ని అలుముకున్న దినాల్లో మరి వెలుగు ప్రకాశించే దేవుడిగా ఉన్నాడు కనుక మరి మనము జ్యోతుల వెళ్ళి వెళ్ళాలంటే ప్రతి శోధన కూడా మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. మరి శోధింపబడిన మీదగా నీవు శుభ్రంపడే వ్యవసాయం. మరి అలాగే మనం ఆ శోధనలకు లొంగిపోకుండా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి. అలాగే మరి సాతాను దేవుడిని కూడా శోధించాడండి. మరి ఎవరినే భక్తులనే కాదు శోధించడం, దేవుడిని కూడా శోధించాడు. యేసు ప్రభువు ఆనాడు ఈ లోకంలోనికి వచ్చి మరి 40 దినాలు మరి ఉపవాసం మరి ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆ సాతానే పక్కకు వచ్చి శోధిస్తాడు. మరి శోధించి మరి ఏం చేస్తాడంటే ఆకలితో 40 దినాలు ఉపవాసం అంటే మాట్లాడి మన జీవితంలో ఒక రాత్రి ఒక పూట ఉంటేనే అమ్మో నీరసం వచ్చేస్తుందేమో, అమ్మో ఏమైపోతుంది శరీరము, మరి ఎంత నీరసలిపోతామో అనేసి మన జీవితంలో మనం భయపడిపోతాం. కానీ దేవుని శరీరం 40 దినాలు మరి దేవుడు ఉపవాసం ప్రార్థించినప్పుడు సాతానే దేవుని దగ్గరికి వచ్చి శోధిస్తుందండి. శోధించినప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిని ఆకలిని తీర్చుకోమన్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడు, దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన దేవుడు జీవిస్తాడు కానీ ప్రతి నరుడు జీవిస్తాడు కానీ ఈ రాళ్ళ వల్ల ఈ రొట్టెల వల్ల మనకే కడుపు నిండదనేసి దేవుడు మరి అక్కడ సాతాన్ని జయించేవాడుగా ఉన్నాడు. మరి అలాగే ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి మరి ఈ లోక రాజ్యాలన్నీ నీకు అప్పచెప్తున్నాను. అసలు ఆయనకి సాతాన్ని అప్పచెప్పడం ఏంటండి, అసలు మొత్తం అంతా ఆయనే కదా. కాకపోతే ఆయన మానవ రూపుగా మనకి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి సాతాన్ని ఆయన్ని శోధించినట్లుగా కనిపిస్తుంది. మరి సాతాను మరి భక్తుల్ని శోధిస్తూ దేవుడిని శోధించినప్పుడు మన జీవితాల్లో మనల్ని ఎంతగా శోధిస్తారు. మరి ఆ శోధనలో మరి మనం పొంగిపోయే వారంగా కాకుండా మరి పడిపోయే వారం కాకుండా దేవుని సన్నిధిలో మరి ఉంటే మరి మనం దేవుడిలో మరి బహుగా హెచ్చింపబడతాము, మరి బహుగా ప్రకాశింపబడతాము. చీకటి మన జీవితంలో చీకటి అనుకున్నదనుకోండి, చీకటి వెనుక వెలుగురు వస్తుంది, తప్పకుండా వెలుగురు వస్తుంది. మరి ఆ వెలుగు మార్గాల్లో మనం నడుస్తూ మరి ఆయన వాక్యమే మన పాదములకు దీపమైనది కనుక మరి ఆయన త్రోవల్లో మనం నడుస్తూ మన ఆత్మీయ జీవితంలో మరి కొన్ని నిందలు, అవమానాలు, శోధనలు, భయములు, ప్రీతులు అవన్నీ వచ్చినప్పటికీ మరి ప్రభా నీ చిత్తానికి నేను లోబడి ఉన్నాను, నా ఆత్మీయ జీవితాన్ని శోధన బట్టి నేను భద్రచు ప్రభా అనేసి మనము మనం ప్రార్థించుకున్నప్పుడు మనము ఆయనలో జ్యోతులే ప్రకాశింపబడతాము. మరి సువర్ణము మరి అగ్నిలో కాల్చబడినప్పుడు ఎలాగైతే మరి మెరుస్తుందో అలాగే మన ఆత్మీయ జీవితంలో మరి కొన్ని శోధనలు, కొన్ని బాధలు వచ్చినప్పటికీ వాటిలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము కూడా ప్రకాశించే వారంగా జీవిస్తాము. అలాగే మనం ప్రకాశింపబడటానికి దేవుడు మనందరినీ ఈరోజు ఆశీర్వదించను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సకలాస్తి మరి మాకు శోధనలు వచ్చినప్పుడు మేము కృంగిపోయే వారం కాకుండా ప్రభా మరి వారి నా ప్రభా వారి కలిగిన శోధనలో నా ప్రభా సుభద్రం వలె మార్చబడ్డారు ప్రభా. మాకు కలిగిన శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నా ప్రభా మేము ఎక్కువ నా ఆత్మీయతలో మేము బలపడుతూ నా ప్రభా మీ సన్నిధిలో నా ప్రభా మేము జీవించిన వాళ్ళైతే మమ్మల్ని కూడా ప్రకాశించే జ్యోతుల వలె మమ్మల్ని చేసే దేవుడుగా ఉన్నారు కనుక మరి మేమందరం కూడా నీ రాజకీయ నీ జ్ఞాన హృదయం కలిగి మేము జీవించడానికి చేస్తారని ప్రభావాన్ని స్తుతిస్తున్నాం.